దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభునామములో నా వందనములు తెలియజేస్తున్నాను. రండి, ఈరోజు దేవుని వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథముల నుండి నిర్గమాకాండం 14వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతున్నాను. అందరూ శ్రద్ధగా ఆలకించండి. అంతలో యెహోవా మోషేతో, నీవేలా నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియులారా, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుంచి మోషే ద్వారా ప్రత్యేకంగా అనేక అద్భుతమైన కార్యాలు ఐగుప్తు దేశంలో దేవుడు చేసి, ఆ ఐగుప్తు దేశంలో ఫరో హృదయాన్ని దేవుడు కఠినపరిచి అక్కడ అనేకమైన అద్భుతాలు దేవుడు చేసి ఇశ్రాయేలు ప్రజలను ఆ ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి దేవుడు విడిపించి నడిపిస్తూ ఉండగా, ప్రియులారా, ఎర్ర సముద్రము వారికి ఎదురుగా వచ్చింది. ప్రియులారా, వారు వెలుచు ఉండగా మరలా ఆ ఐగుప్తు యొక్క రాజు ఫరో సైన్యం మరలా ఇశ్రాయేలు ప్రజలను వెంబడిస్తూ ఉన్నారు. అయ్యో, ఎందుకని మేము వారిని వెళ్ళనిస్తే, వారు మన దగ్గర బానిసలుగా పనిచేసేవారుగా ఉన్నారు కదా, మరలా వారిని వెనుకకు తీసుకొద్దామన్నట్లుగా ఫరో అతని సైన్యం ఇశ్రాయేలు ప్రజలను వెంబడిస్తూ ఉన్నారు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవునికి మొరపెట్టారు. మోషే దేవునికి మొరపెట్టాడు. ఈ యొక్క నిర్గమకాండం 14వ అధ్యాయంలో 10వ వచనంలో మనం చూస్తే, ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి మరి ఐగుప్తీయులు తన వెనుక వచ్చుట చూసి మిక్కిలి భయపడి యెహోవాకు మొర్రపెట్టిరి. ప్రియులారా, ఫరో అతని సైన్యం ఇశ్రాయేలు ప్రజలను వెంబడిస్తూ ఉన్నది. ప్రియులారా, ముందేమో ఎర్ర సముద్రం ఉన్నది, వెనుకనేమో శత్రువులు ఆ యొక్క ఐగుప్తు సైన్యం వస్తూ ఉన్నది. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు కన్నులెత్తి దేవుని వైపు అనగా ఆకాశం వైపు చూసి వారు దేవునికి మొరపెట్టారు. అప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క నిర్గమకాండం 14:15 వచనంలో, మోషే, నీవు నాకు మొరపెట్టనేలా, సాగిపోవుడి అంటున్నాడు. ఒక అద్భుతమైన మాట. దేవుని మాట చూడండి, సాగిపోవండి, అసలు మీరు ఆగిపోవద్దు. ముందు ఎర్ర సముద్రం వచ్చిన, వెనుక ఐగుప్తు శత్రువులు సైన్యం వచ్చినా కానీ మీరు సాగిపోవుడి. ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నీ ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో నీవు సాగిపోతున్నావా లేక నువ్వు ఆగిపోతున్నావా? నీ విశ్వాస జీవితంలో నీవు సాగిపోతున్నావా లేక ఆగిపోతున్నావా? ఒకసారి నీ ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకో. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మన విశ్వాస జీవితంలో ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు వచ్చినా మనము దేవుని వైపు చూడాలి. ప్రియులారా, మన కష్టాల వైపు, మన శ్రమల వైపు కాదు, మనకెదురవుతున్న ఇబ్బందుల వైపు కాదు మనం చూసేది, దేవుని వైపు చూడాలి, దేవునికి మొరపెట్టాలి. ఇశ్రాయేలు ప్రజలు మోషే ప్రవక్త దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు అంటున్నాడు, సాగిపోవుడి. ప్రియా సహోదరి సహోదరుడా, విశ్వాసములోను ప్రార్థనలోను నీవు ముందుకు నడుస్తూ ఉండాలి. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదుగుతూ ఉండాలి. ఈ లోకం వైపు చూడకూడదు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు పగలు మేఘ స్తంభము వలె, రాత్రి అగ్ని స్తంభము వలె వారికి ముందుండి నడిపించాడు ఆయన. ప్రియులారా, ఈనాడు మనకు కూడా దేవుడు తోడుగా ఉండి మనం నడిపిస్తాడు.
ముందు ఎర్ర సముద్రం వచ్చిందని, వెనక నుంచి శత్రువులు వస్తున్నారని భయపడకుడి, ఇదిగో మీరు సాగిపోండి. ప్రియులారా, అద్భుతమైన కార్యం దేవుడు చేశాడు. మనం అనుకుంటాం ముందు గొయ్యి వెనుక నొయ్యి, ఇప్పుడు నేను ఎక్కడ వెళ్ళాలి అన్నప్పుడు దేవుడు ఒక నూతనమైన మార్గాన్ని తెరుస్తాడు. ప్రియులారా, మనం అనుకుంటాం ఏంటంటే నాకు ఇప్పుడు మార్గము లేదు, నేను ఎటు తోచని స్థితిలో ఉన్నాను. ప్రియులారా, సమస్యల వైపు కాదు కానీ దేవుని వైపు నువ్వు చూసి ప్రార్థన చేస్తే, నువ్వు దేవునికి మొరపెడితే దేవుడు ఒక నూతన మార్గాన్ని తెరుస్తాడు. అందుకే మోషేకు దేవుడు చెప్పాడు, మోషే ఆ యొక్క సముద్రం వైపు నీ కర్రనెత్తి, ఇదిగో ఆ సముద్రాన్ని నీవు పాయలుగా చేయి, దేవుని వైపు చూడు. ఇదిగో మోషే తన కర్ర ద్వారా ఇదిగో సముద్రాన్ని ఇదిగో కొట్టి ఇదిగో పాయలుగా చేసినప్పుడు అద్భుత రీతిగా దేవుడు ప్రియులారా ఆ సముద్రం నీళ్లు గోడల వలె ప్రియులారా ఇదిగో మరి ఆగిపోయాయి. నీళ్ళు అక్కడిక్కడ నడవడం లేదు. ప్రియులారా ఎడమవైపు కుడివైపు యొక్క గోడ వలె నీళ్లు తయారైపోయినాయి. ఇశ్రాయేలు ప్రజలను ఆరిన నేల మీద దేవుడు సురక్షితముగా నడిపించాడు. ప్రియులారా ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క ఎర్ర సముద్రం నుంచి బయటకు రాగానే ఇదిగో ఐగుప్తు సైన్యం సెంటర్కు వచ్చేసింది. ప్రియులారా ఆ ఐగుప్తు యొక్క సైన్యం అంతా కూడా ఎర్ర సముద్రములో మునిగిపోయింది. ఇశ్రాయేలు ప్రజలు ఆరిన నేల మీద సురక్షితముగా బయటకు వచ్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా ఈనాడు మన శత్రువులతో దేవుడు యుద్ధం చేస్తాడు. ప్రియులారా ఇక్కడ మనం నిర్గమకాండం 14లో మనం చూస్తే ప్రియులారా మరి చూస్తే ఇందులో ఒక మాట ఉంది. ప్రియులారా 14వ వచనంలో ఒక మాట ఉంది. అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణ, మీరు ఊరక నిలుచుండి చూడుడి, మీరు నేడు చూసిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడను చూడరు. యెహోవా ప్రియులారా 14వ వచనం చూడు 13-14లో యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును అంటాడు. గొప్ప అద్భుత కార్యం మీరు చూడండి. ఈరోజు మరలా ఇక ఎన్నడు కూడా ఐగుప్తులను ఇక చూడరు అన్నాడు. మీ పక్షాన దేవుడు యుద్ధం చేస్తున్నాడని. ప్రియులారా ఆ యొక్క ఐగుప్తు సైన్యమంతా సముద్రములో మునిగి చచ్చిపోయింది. ఇశ్రాయేలు ప్రజలను సముద్రములో ఆరిన నేల మీద దేవుడు నడిపించాడు. ప్రియులారా నువ్వెన్నడూ కూడా ఆగిపోవద్దు, నువ్వు సాగిపోవాలి. దేవుని వైపు చూసి దేవునికి మొరపెడితే నీకు దేవుడు నూతన మార్గాన్ని తెరుస్తాడు. ప్రియులారా ఇశ్రాయేలు ప్రజలు ఆరిన నేల మీద సురక్షితంగా బయటకు వచ్చారు. ఐగుప్తు సైన్యం అంతా కూడా ఆ సముద్రములో మునిగిపోయారు. నువ్వు భయపడకూడదు, ఏ శత్రువుకు ఏ సాతానుకు భయపడకూడదు. నీవు విశ్వాసంలో ప్రార్థనలో ముందుకు సాగితే దేవుడు నీ పక్షాన ఉంటాడు. నీ పక్షాన శత్రువులతో యుద్ధం చేస్తాడు. ప్రియులారా దేవుడు ప్రియులారా మన పక్షాన ఉన్నాడు. నువ్వు ఎన్నడూ కూడా ఆగిపోకూడదు. విశ్వాసంలో ప్రార్థనలో నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ముందుకు సాగిపో. ఈ వాక్యాన్ని వింటున్న నీవు ఎన్నడూ కూడా నువ్వు ఆగిపోకు. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళాలి. దేవుని వైపు చూస్తూ విశ్వాసంలో ప్రార్థనలో నువ్వు ముందుకు సాగిపోవుడి అని దేవుడు మాట్లాడుతున్నాడు. గనుక ప్రియులారా ఆనాడు ఇశ్రాయేలు పక్షాన దేవుడుండి శత్రువులతో యుద్ధం చేసినట్లుగా ఈనాడు మన పక్షాన దేవుడుండి మన శత్రువులతో యుద్ధం చేసి మనకున్న సమస్యలను తొలగించి నూతన మార్గాన్ని తెరిచి ఆయన మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు. కనుక ఎవరు కూడా ఆగిపోవద్దు, మీరు సాగిపోండి. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా పరమ తండ్రి మీకు స్తోత్రాలు. మీరు సాగిపోవుడి అంటున్నారయ్యా. మీ విశ్వాస జీవితంలో మీరు ఆగిపోవచ్చున్నారా, సాగిపోవచ్చున్నారా అంటున్నారయ్యా. ఈనాడు మేమందరము కూడా ఎక్కడ ఆగిపోవద్దు నాయన. తండ్రి మీకు స్తోత్రాలు. మేము నీకు మొరపెడితే మాకు నూతన మార్గాన్ని తెరిచే దేవుడు నాయన. మా సమస్యలు మేము చూడొద్దు, నీ వైపు మేము చూడాలి నాయన. ఇశ్రాయేలు ప్రజలకు నాయన సముద్రములో నాయన మార్గాన్ని తెరిచారు. ఆరిన నేల మీద వారిని నడిపించారు. శత్రు సైన్యాన్ని
సముద్రంలో ముంచివేశారు. మీకు స్తోత్రాలు నాయన ప్రభువా. మా శత్రువులతో యుద్ధం చేసే దేవుడవు నీవని మేము ముందుకు సాగిపోవటకు మీరు కృప చూపమని ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ మీరు దీవించండి. ఎవరు ఏ సమస్యలో ఏ బాధలో ఉన్నా వారిని విడిపించండి నాయన. ఇదిగో వారికి నూతన మార్గాలు మీరు తెరవండి ప్రభు. గొప్ప విశ్వాసం, గొప్ప ప్రార్థన జీవితాలు నాయన, గొప్ప నాయన ఆత్మీయమైన జీవితాలు నాయన బిడ్డలందరికీ మీరు దయచేయమని ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించమని ముందుకు సాగిపోవుటకు మీరు కృప చూపమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఇంకా ఆగిపోకుండా ముందుకు దేవుడే నడిపించునుగాక.